హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహాలు అన్నమాట. ఇవి మొత్తము టోటలు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన భువనగిరి దగ్గర గోల్డ్ శివాలయం ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చాము. అక్కడ ఇండియాలో ఉన్న అమ్మవారు అవతారాలు ఎన్నున్నాయో విగ్రహాలు, అన్ని అమ్మవారు విగ్రహాలు అన్ని అవతారాలకు సంబంధించి ఇక్కడ పెట్టారనమాట. ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయండి. అసలు మామూలుగా ఉండవు. చూడండి, అసలు ఎన్ని రకాల అంటే అన్ని రకాలు చెప్పలేను ఇంకా నేను. అన్ని రకాల అమ్మవార్లు, అన్ని రకాల అవతారాలు. ఓకేనా? చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది నేను 2 సైడ్ కెమెరా ఎందుకు పెట్టానంటే, నా వెనకాల సైడ్ కూడా సేమ్ విగ్రహాలు లైన్గా ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ విగ్రహాలు లైన్గా ఉన్నాయి. అయితే ఇటు అటు రెండు సార్లు మనం చూపించడానికి లేదనమాట. ఒక లైన్లో నుంచి వెళ్ళిపోవాలి, 2 సైడ్స్ చూసుకొని వెళ్ళిపోవాలండి. మళ్ళీ రిటర్న్ రావడానికి లేదు, అటు నుంచి అటు ఎగ్జిట్ అని చెప్పారు. అందువల్ల నేను డ్యూయల్ కెమెరా పెట్టాను. ఫ్రంట్ మళ్ళీ బ్యాక్ 2 సైడ్ కూడా విగ్రహాలు ఉన్నాయి. అసలు ఒక్కో విగ్రహము ఒక్కో అవతారము చూస్తుంటే, మనము ఒక్కో గుడికి వెళ్ళాలంటే ఒక్కో ఊరు వెళ్ళాలి, ఒక్కో అవతారాన్ని చూడాలంటే. అంతే కదండి. ఒక అమ్మవారిని మనము దర్శించుకోవడానికి అంటే సపోజు అంటే నాకు చాలా ఊర్లు తెలియదులేండి, తెలిసిన వరకు. ఇప్పుడు విజయవాడ వెళ్ళామంటే కనకదుర్గమ్మ ఉంటారు, అలాగే కొన్ని ఊర్లు వెళ్తే కొన్ని దేవుళ్ళు ఉంటారు కదా. అలాగా అన్ని దేవుళ్ళు ఉన్నాయండి ఇక్కడ. ఒక్కటి కాదు, మిస్ అవ్వకండి. ఇక్కడ చూడండి, గోల్డ్ విగ్రహం అనమాట. ఇది శివలింగం గోల్డ్ది. ఇది ఈ ప్లేస్లో మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా తీసి పెట్టాను, లెంతీ వీడియో కూడా తీశాను, చూడండి. ఓకేనా? ఇది నిజంగా చాలా అదృష్టం. శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలు చూడటము, ఇక్కడ దేవుడి దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనే కాదు, నాతో పాటు మీరు కూడా చూడాలని నా ఆశ. మీరు కూడా విగ్రహాలన్నీ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అన్ని విగ్రహాలండి, అన్ని అవతారాలండి. అసలు అమ్మవార్లు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఇన్ని అవతారాల్లో చూడండి దేవుళ్ళు. నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. అసలు ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. చూడండి విగ్రహం. ఈ శివలింగం అయితే నిజంగా గొప్పది. ఒక బంగారపు శివలింగం చూడడం కూడా ఒక అదృష్టంగానే నేను భావిస్తున్నాను. అది శివరాత్రి రోజు రావడం, అది గొప్పతనం నిజంగా. చూడండి అసలు. మళ్ళీ ఇక్కడ లింగాలు కూడా చాలా ఉన్నాయండి, అది కూడా నేను తీసి పెట్టాను. ఒక్కొక్కటి నాయంతేసు ఎత్తు శివలింగాలు కూడా చాలా ఉన్నాయి. ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో, చూసారా? అమ్మవారు ఒక్కొక్క రూపం అన్నమాట. ఇవి ఒక్కో అమ్మవారు ఒక్కో రకమైన రూపాలు. చూడండి, ఈశ్వరుడు, పార్వతి. అంటే పార్వతి ఒక అమ్మవారే కదా, అంటే ఒక ఆడదేవతే కాబట్టి దేవత. ఈశ్వరుడు, పార్వతి, అర్ధనారీశ్వరుడు అంటాం కదా, ఆ విగ్రహం అనమాట ఇది. చాలా విగ్రహాలండి. అసలు ఆ విగ్రహాలు ఈ తయారు చేసిన వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం. అంటే ఒక మట్టితో ఇట్లా తయారు చేసి వాటికి రూపాన్ని ఇవ్వడం ఎంతో గొప్పతనం కదా. తర్వాత ఏంటంటే మళ్ళీ వీటికి అలంకరణ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి. అలంకరణ కూడా చూడండి. ఒక్కొక్క దేవుణ్ణి చూస్తుంటే అసలు ఒళ్ళు జల్లుమంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి మంచిగా పాటలండి, దేవుడి పాటలు అలాగ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటాయి. దీనికి కాపీరైట్ వస్తాయి కదా, అందుకే నేను తీసేసాను ఆ సాంగ్స్. అలాగా అసలు అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అండి, ఇంటికి కూడా రావాలనిపించదు. మేము చాలాసేపు అక్కడే ఉండిపోయాము కూడా, చాలాసేపు అక్కడే ఉండిపోయాము. చూడండి, నందీశ్వరుడు అనమాట. ఇది నంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంక ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఆ విగ్రహాలన్నీ మనం చూసేసాము. ఇంక ఇది లాస్ట్. ఇంకా అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఇది ఎండింగ్ అనమాట. ఇక్కడి వరకు చూసుకుంటూ వచ్చేయాలి. నిజంగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి ఈ విగ్రహాలన్నీ చూసినందుకు, దర్శించుకున్నందుకు దేవుడికి. మీరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ విగ్రహాలన్నీ చూశారు కాబట్టి. ఓకేనా? మీకు వీలైతే ఎప్పుడన్నా వెళ్ళండి. భువనగిరి దగ్గర ఉంది ఇది గోల్డ్ శివాలయం టెంపుల్ అనమాట. మీకు వీలైతే ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూడండి, అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.